చంద్రబాబు నాయుడు గారికి నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు, పిల్లల్ని ఎక్కువ కనండి అని చెప్పి. ఏంటంట, దేని గురించి చేశారంటారు ఆ వ్యాఖ్య? మింగడానికి మెతుకులేదు మీసాలకు సంపంగి నూనె అన్నాడంట. సూపర్ సిక్స్లో భాగంగా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ మొదటి సంవత్సరం ఎగ్గొట్టి రెండో సంవత్సరం నుంచి ఏదో చేశామంటే చేశామన్నట్టుగా చేస్తూ అందులో మళ్ళీ 2 నిరుద్యోగ భృతి అలాగే యువతకి ఉద్యోగాలు ఆ 2 ఎగ్గొట్టి ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళని ఇంకా 3 మందిని కనమని చెప్పడం అనేది నిజంగా ఆయన అనుభవ దిగజారుడుతనానికి పరాకాష్ఠగా ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. ఇదైతే మాత్రం వాస్తవం. ఏమి ఇవ్వగలుగుతున్నాడు అని చెప్పని ప్రజలు ఇంకొక బిడ్డని కనాలో చెప్పాలి. నాకు తెలిసి ఈయన రాజకీయంగా ఈయన ఆలోచించింది ఏంటంటే వీళ్ళ వర్గానికి సంబంధించినటువంటి వారికి మాత్రం అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ లాగా, ఎందుకంటే ఎక్కడైనా రాజధాని అని ప్లేస్ అనౌన్స్ చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థలాలన్నీ ఏ రకంగా అయితే ఆయన ముందస్తుగా వారి కోసం కొనేసేసి అట్టి పెట్టేసి ఎట్టయితే చేస్తాడో అట్లాగే ప్రజలందరినీ కూడా 3 మందిని కనమని చెప్పి వారి సామాజిక వర్గానికి అంటే వారి మాట వినేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్కరినే కనండి అమ్మ, మీరు మాత్రమే భవిష్యత్తులో రాజకీయాల్లో ఉంటారు, మిగిలిన వాళ్ళు ఎవరు ఆ అర్హత ఉండదు అని చెప్పని ఇట్లాంటి కుతంత్రాలు చేస్తూ ఉన్నాడు. ఏది ఏమైనా ఈ రోజున బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు? నిజంగా 19-24 జగన్మోహన్ రెడ్డి గారి చలవ వల్ల నవరత్నాల వల్ల ఎంతోమంది జీవితాలు బాగుపడితే మళ్ళీ రెడ్డొచ్చి మొదలాడే అన్నట్టుగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు పాలన చండాలంగా తయారైంది. రాష్ట్ర ప్రజలందరూ కడుపు మంటతో ఉన్నారు. ఖచ్చితంగా 29న వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మహారాజులా కుర్చీ ఎక్కిస్తారని తెలియజేస్తా ఉన్నారు. మేడం, పవన్ కళ్యాణ్ గారు ఓ మాట అన్నారు అసెంబ్లీలో, వాళ్ళ 11 మంది కాదు 1100 మంది అనుకుంటున్నట్టున్నారని చెప్పి. ఎందుకన్నట్టు ఆ మాట? మాకు ఎథిక్స్ ఉన్నాయి, విలువలు, విశ్వసనీయత, పద్ధతిగా ఉండడం, పద్ధతిగా మాట్లాడటం, ప్రజలకు సేవ చేయడం, ఎక్కడా కూడా తప్పు అనేది కనపడకూడదు అనేది మా నాయకుడు మాకు నేర్పిస్తున్నటువంటి లక్షణాలు. అవన్నీ మేము పుణికి పుచ్చుకొని ముందుకెళ్తున్నాం కాబట్టే మా ఎమ్మెల్యేలు 11 మందిని చూస్తే మరి ఎవరైతే ఎక్కిరిస్తారో నవ్విన నాపచేను పండుతుందని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆ 11 మందిని చూసే 1100 మంది అని విశ్లేషిస్తున్నారంటే ఏ రకంగా ఉందో ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా చూడాలి.